ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 132వ శ్లోకం. అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైకస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. అన్నదా సర్వ జగత్తును పోషించున్నది జగన్మాత. అన్నాన్నిచ్చున్నది జగన్మాతే. సృష్టిలో గల జీవులు నానా రకములు. వారి వారి ఆహారపు అలవాట్లు, ఆహారం ఒకటిగా లేవు. ఎవరెవరికి ఏ ఏ ఆహారం తగునో అటువంటి ఆహారాన్ని సమకూరుస్తోంది అమ్మ. ఆహారాన్ని గ్రహించుటకు వీలుగా నవయువ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉదాహరణకు, గర్భంలోని శిశువుకు తల్లి బొడ్డు నాళం ద్వారా ఆహారం అందిస్తోంది. బయటకు వచ్చిన తరువాత స్తన్యం ద్వారా అందిస్తోంది కొంతకాలం వరకు. 10 ఇంద్రియములు, 7 ధాతువులు, 5 ప్రాణములు, 11 మానసిక భావాలు కలిసి 33 లక్షణములు జీవుల లక్షణాలు. ఉత్తమ మధ్యమ జీవులకు ఆహారం కలుగజేస్తోంది. నీచ జీవులు ఉత్తమ మధ్యమ జీవులకు ఆహారంగా ఉండుటన్నది ప్రకృతి ధర్మం. యజ్ఞం వలన వర్షం, వర్షం వలన ఓషధులు, ఓషధుల వలన అన్నం, అన్నం వలన ప్రజలు అన్నది క్రమబద్ధం. అన్నంచ బ్రహ్మ, అహం చ బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ. అన్నమునిచ్చువాడు, తినువాడు, అన్నం అన్నీ కూడా బ్రహ్మస్వరూపములే. పరమేశ్వరి సర్వులకు ఆహారమిస్తోంది. కావున అమ్మ అన్నదా అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. వసుధ, వసు ధనం దధాతీతి వసుధ. వసువు అనగా సంపద. సంపదలు 2 రకాలు: భౌతిక సంపదలు, ఆధ్యాత్మిక సంపదలు. ధనం, ధాన్యం, సంతానం, భోగం, గృహం మొదలగునవి భౌతిక సంపదలు. భగవద్భక్తి, శ్రద్ధ, ముక్తి అనునవి ఆధ్యాత్మికములు. వసుం ప్రకృష్టం మోక్షాఖ్యం ఫలం భక్తేభ్యః ప్రదదాతీతి. ముక్తి సంపదను వసంగి భక్తులకు ఆనందం చేకూర్చున్నది అమ్మ. శక్తిపరంగా ప్రణవం హ్రీం, హ్రీంకార ధ్యానపరునకు సర్వము కరతలామలకం. సకల సంపదలను సంగు అమ్మ వసుధ. ఓం ఐం హ్రీం శ్రీం వసుధాయై నమః. వృద్ధ, బ్రహ్మమే వృద్ధ. అహమస్మి ప్రథమజా బృహివృద్ధ. పరాతత్వం ప్రళయకాలంలో అవ్యక్తంగా ఉంటుంది. చిన్మయంగా ప్రకాశించు చిత్రూపం. స్వయం సంకల్పం చేత అది బిందు రూపంగా ఉండు పరాతత్వం విస్తరించి చరాచర విశ్వంగా ఏర్పడుతోంది. చరాచర విశ్వంలో చైతన్యంగా కదిలిస్తూ ఉంటుంది. ప్రళయంలో కూడా పంచభూతములు ఒకదానిలో ఒకటి లీనమవుతూ ప్రళయం సంభవించింది. సృష్టికి మునుపు, సృష్టిలో, సృష్టికి తరువాత కూడా ఉండు చైతన్య రూపం పరబ్రహ్మం పరమేశ్వరి వృద్ధాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం వృద్ధాయై నమః. బ్రహ్మాత్మ్యైక్యస్వరూపిణి. బ్రహ్మాండమందుండు జీవచైతన్యం పరబ్రహ్మ, అదే సమిష్టి జీవచైతన్యం. పిండాండమందుండు జీవచైతన్యం ఆత్మ. వ్యష్టి జీవచైతన్యం ఆత్మ. పరబ్రహ్మ, ఆత్మ అన్నవి చైతన్యాంశములు. పరిమితి గలది ఆత్మ, పరిమితి లేనిది పరబ్రహ్మ. ఈ రెండింటికి భేదం లేదు. అహం బ్రహ్మాస్మి, సోహం. సర్వత్రా వ్యాపించిన పరాతత్వం పరబ్రహ్మ. అహం పరిమితి గల జీవాత్మ. ఈ రెండును ఒకటే. అదే భావన దృఢమైనప్పుడు సర్వం ఖల్విదం బ్రహ్మ అను భావన ఏర్పడుతుంది. సర్వం ఖల్విదం బ్రహ్మస్వరూపమే. బ్రహ్మాత్మైక స్వరూపిణి.
ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః. బృహతి మహతో మహీయాన్ అని శృతి. మహత్తు అన్నది ఈ సృష్టికి కారణం. పంచభూతములు, పంచతన్మాత్రములు, గుణములు, భావముల సముదాయం. ఆ సముదాయమే ఈ మహత్తు. ఈ మహత్తు కన్నా ముందుండునది, మహత్తుకే కారణమైనది పరాతత్వం పరమేశ్వరి. సర్వకాలములను, కర్మములను మొదలగు వాటిని నిర్దేశిస్తుంది. అందుకే అమ్మ కార్యక్రమాలు బృహత్ కార్యక్రమాలు. అందుకే అమ్మ బృహతిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం బృహత్యై నమః. బ్రాహ్మణి. బ్రాహ్మణో భగవాన్ సాంబో బ్రాహ్మణానాం హి దైవతం అని శృతులు. సదాశివుడు అంబతో కలిసి సాంబ సదాశివుడుగా పిలువబడ్డాడు. బ్రాహ్మణులకు దైవమయ్యాడు. శంభునిలోనున్న ఉపాసనాశక్తియే ఈశ్వరి. ఈ ఈశ్వరియే బ్రాహ్మణి. పరమేశ్వరి బృహత్ కార్యములలో సృష్టి ఒకటి. సృజన కార్యక్రమం వేదాలందు వివరించబడింది. చతుర్ముఖుడై సృష్టి కార్యం నిర్వర్తించింది అమ్మ. సృజన అన్నది ఒక శక్తి రూపం. దాని పేరు బ్రాహ్మణీ శక్తి. బ్రాహ్మణీ శక్తికి రూపం బ్రహ్మ. బ్రహ్మలోని చైతన్య శక్తి రూపమే పరమేశ్వరి. 24 వర్ణములు గల ఛందో విశేషము పేరు బ్రాహ్మణి. వేదోచిత కర్మానుష్ఠానపరుడగు బ్రాహ్మణుని పత్ని బ్రాహ్మణిగా పిలువబడినది. పరమేశ్వరియే బ్రాహ్మణిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మణ్యై నమః. బ్రాహ్మణి అనుదానికి మరికొంత వివరణ బ్రాహ్మీ నామం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాయతాని జీవంతి యత్ర యత్సభి సంబింసంతి తద్విజ్జిజ్ఞాస్యస తద్బ్రహ్మేతి. భూతములు పుట్టుట, పెరుగుట, పరిణామం చెందుట, మరణించుట అన్నవి సృష్టి కార్యాలు. శక్తి లేక ఏ కార్యము జరగదు. తుదకు గుండు సూదిని పైకి తీయుటకు కూడా శక్తి అవసరం. కార్యమందుండు శక్తి తత్వమే బ్రాహ్మీ శక్తి రూపం సరస్వతి. ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మ్యై నమః. బ్రహ్మానందమయీ. సాధకుడు తానే బ్రహ్మమను దృఢభావనకు వచ్చినప్పుడు నిరంతరానందమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు, అనుభవిస్తాడు. మానవానందం, ఋష్యానందం, దేవతానందం, పితృదేవతానందం, బ్రహ్మానందం అన్నవి ఆనంద రకములు. మానవానందము నుండి 100 రెట్ల వంతున పెరుగుతూ తుదకు బ్రహ్మానంద స్థాయిని చేరుతుంది ఆనందం. ఆనందములలో గొప్పది బ్రహ్మానందం. దానిని పొందిన తరువాత ఇక పొందవలసిన ఆనందం మరొకటి లేదు. కావున ఆనంద బ్రహ్మేతి వ్యజనాత్. సచ్చిదానందం. ముక్తిప్రదాయకములు, పరాంశములు. పరాశక్తి తత్వమే బ్రహ్మానందగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మానందమయ్యై నమః. బలిప్రియ. బ్రహ్మానందమునకు ముఖ్యమగు కారణం త్యాగగుణం. త్యాగగుణమే బలి అను పదం. సర్వస్మై దేవా బలి మావహంతి అంటే త్యజించుటయే త్యాగం, బలి. కర్మములందు కర్తృత్వం లేనప్పుడు అది త్యాగం, కర్మ. అప్పుడు కర్మ అకర్మగా మారుతుంది. యజ్ఞయాగాదులందు వారి వారి మతానుసారంగా సమర్పించు పదార్థములే బలి. అరిషడ్వర్గములను వదిలిపెట్టుట వలన ఫలితం ప్రశాంతతత్వం. రక్తమాంస మద్యములను దేవతలకు అర్పించుటే తామస బలి. పాయసాన్నం, మాషాన్నం మొదలగునవి సాత్విక బలి. కూష్మాండమిక్షుదండంచ శ్రీఫలం నారికేళకం ఏతే బలి సమాహ ప్రోక్త తృప్త సమహస్సదా. బ్రాహ్మణుడు గుమ్మడి, క్షత్రియుడు చెరకు, వైశ్యుడు శ్రీఫలం అంటే మారేడు, శూద్రుడు కొబ్బరిని బలిగా ఒసంగతగును. త్యాగము మోక్షమునకు సోపానం. మోక్షం నిరతిశయానంద అనుభూతి. ఆ అనుభవ రూపం పరమేశ్వరి బలిప్రియా. ఓం ఐం హ్రీం శ్రీం బలిప్రియాయై నమః.